హలో లర్నర్స్, ఇవాళ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి తెలుసుకుందామా? నీటిని వేడి చేయడం కన్నా చల్లబరచడం కష్టం అంటారు. ఎస్, ఇది నిజమే. ఒక వస్తువును, అంటే అది నీరైనా మరేదైనా సరే, వేడి చేయడానికి కావలసిన శక్తి కన్నా అదే వస్తువు నుంచి ఉష్ణశక్తిని తీసివేయడానికే అధిక శక్తి అవసరమవుతుంది. ఒక గ్రాము వస్తువు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఉందనుకుంటే దాన్ని 40 డిగ్రీల సెంటీగ్రేడ్కి వేడి చేయడానికి 10 కేలరీల ఉష్ణశక్తిని ఉపయోగిస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ వస్తువు విశిష్టోష్ణం దోహదం చేస్తుంది. కానీ అదే వస్తువు ఉష్ణోగ్రతను 20 డిగ్రీల సెంటీగ్రేడ్కి తగ్గించాలంటే, అనగా 10 కేలరీల ఉష్ణాన్ని బయటికి పంపించాలంటే 10 కంటే అధిక శక్తిని ఉపయోగించుకునే యంత్రం కావాలి. దీన్నే ఉష్ణ గతిశాస్త్రపు రెండో నియమం అంటారు. అదేనండి ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వినాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ మై ఛానల్. థ్యాంక్ యూ.